నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా వడ్డమానూరులో మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ 2.0 స్టార్ట్ చేశారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కాగా ఈ విడతలో రైతుల నుంచి సిఆర్డీఏ 16,666 ఎకరాలను సమీకరించనుంది. పదిహేడు వందల అరవై ఎనిమిది ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాం. ఈరోజు ముగ్గురు రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది, అంటే ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు. అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే 99 టీవీ 2026 క్యాలెండర్ను బీఆర్ఎస్ కార్పొరేట్